పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని రైతులకు అండగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తా. ఈరోజు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని, రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ 100 రోజుల్లో వాటి పరిస్థితి అర్థం కాకుండా ఉంది. 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి కుక్కలతో రైతులను పోల్చడం చాలా దారుణం. ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. రైతే రాజు అని గౌరవించాల్సిన పరిస్థితి నుండి కుక్కలతోటి పోల్చే పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఆక్వాజోన్ పరిధిని విస్తరించి కరెంటు యూనిట్కి ₹1.5 సబ్సిడీని ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించి వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి, లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతు విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న సాయంత్రం నన్ను నియమించడం జరిగింది. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క రైతుల యొక్క ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో దాని మీద ఎలా ముందుకెళ్లాలనే దాని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో రైతు విభాగం తరఫున ఇవాళ సమీక్ష చేయటం జరిగింది. ఆ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతు విభాగానికి సంబంధించిన కార్యకర్తలకి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఏ రకమైనటువంటి మనం మేలు చేయాలి, ఇవాళ రైతులకి మనం ఏ విధమైనటువంటి, ఇప్పుడు మన ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు మనం ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, అలాగే ఆర్బీకే కేంద్రాలు కానీ, అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ, ఇలా వరదలు వచ్చిన సమయాల్లో ఇవాళ రైతు భరోసా కానీ ఏ విధంగా మనం ఇచ్చాం, అలాంటి ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు? ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇవాళ 6 గ్యారంటీలు అనేది చెప్పి అందులో రైతుకి ఇవాళ ప్రతి రైతు కుటుంబానికి ₹20,000 సహాయం చేస్తామని చెప్పారు. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇవాళ 100 రోజులు పూర్తయిందని పండగ చేసుకుంటున్నారు. కానీ ఏ రైతుకి ₹20,000 వచ్చిన దాఖలాలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కనపడతలేదు. అలాగే ఇవాళ ప్రీమియం మీద 1,563 కోట్లు ఇవాళ భారం రైతులకు పడింది. అలాగే రైతు భరోసా కింద లేకపోతే రైతు సాయం కింద 164 కోట్లు ఇంకా ఎవరికి కూడా రైతులకు అది ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం ఎత్తేసిన దాఖలాలు కనపడుతున్నాయి. ఆర్బీకే కేంద్రాలని మళ్ళీ ఇదివరకు ఆర్బీకే కేంద్రాల ద్వారాగా మనకి ఎరువులు కానీ, ధాన్యం కానీ, ఇలాగా మన గ్రామ సచివాలయాల్లో పంట నమోదు కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఒక సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేశాం. ఆ సిస్టమ్ అంతా ఏమవుతుంది ఏంటనేది ఇంకా ఈ 100 రోజుల్లో ఎటువంటిది అమలు అవుతుంది అనేది కూడా తెలియదు. అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ దేశంలోనే 46,000 కోట్లు ఇవాళ ఆక్వా రంగం ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ రాష్ట్రంలో 36,420 కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇవాళ దేశంలోనే బెస్ట్ బెరైన్ అవార్డు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. ఇవాళ ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ లేకుండా, ఆ జోన్లకు సంబంధం లేకుండా ప్రతి ఎకరానికి ₹1.5 విద్యుత్ సబ్సిడీ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు కూడా తెలుసు. ఇవాళ 100 రోజులు ఇవాళ గడిచినాయి. వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచినా కూడా రైతు యొక్క ఏదైతే ప్రామిస్ చేశారో ₹1.5 సబ్సిడీ అనేది ఆ 100 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా దాని విషయమై ఏ కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మాట్లాడిన దాఖలు ఉన్నాయి. ఇవాళ రైతే దేశానికి వెన్నుకేమండి.
రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే దేశం లేదని, రైతు లేనిదే సొసైటీ లేదని మైకులు తీసుకుని చెప్పడమే కానీ ఇవాళ బాగా చదువుకుని ఇవాళ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఇవాళ అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తులు, పెద్ద మనుషులు, బాగా చదువుకుని ఎంతో జ్ఞానం ఉండి ఐఏఎస్ ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్టేటస్లో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కుక్కలతో రైతులను పోల్చడం అంటే రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి, రైతుల పట్ల ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మమకారం ఏంటి, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అనేది మనకు కళ్ళకు కత్తినట్టుగా మీరందరూ చూశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. రైతు ఏ విధంగా అవమానపరుస్తున్నారనేది మీరందరూ చూశారు. ఇవాళ రైతు లేనిదే ఈ దేశం లేదు, రైతే ఈ దేశానికి వెన్నుకెముకని ఇవాళ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినటువంటి నాయకులు వీళ్ళందరూ ఇవాళ ఏ పరిస్థితుల్లో రైతుని ఎవరితో పోల్చారండి? ఇవాళ రైతుని ఎవరితో పోల్చారు? రైతుకి నిజమైనటువంటి ఆగ్రహం వస్తే దున్నే నేలలోనే మాట్లాడిన ప్రతి వాళ్ళని కూడా సమాధానం రైతు చెప్తాడు. ఇవాళ రైతు ఏ ప్రాబ్లంలో ఉన్నాడు? ఇవాళ పక్కన అకాల వర్షాల వల్ల రైతులు తన పంటను కోల్పోయి ఇవాళ 25,000 నుంచి 30,000 రూపాయలు వరికి పెట్టుబడి పెట్టి ఇవాళ పెట్టుబడి సాయం అందక ఇవాళ ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయి కనీసం పశువుల మేతకు కూడా కరువైపోయి ఇవాళ మళ్ళీ మినువులు పంట వేసుకోవాలన్నా కూడా ఆదరణ లేకోకుండా ఎటువంటి మినుపు విత్తనాలు కానీ, పెసల విత్తనాలు కానీ, మొక్కజొన్న విత్తనాలు కానీ, ఇవాళ వరి విత్తనాలు కానీ, కొత్త రకం వరి వంగడాలు వచ్చినాయి, ఆ విత్తనాలు కూడా స్పీడ్ సీడ్ కూడా ఇవ్వకోకుండా రైతు ఇవాళ ఎన్నో అసలు కష్టాలు పడుతున్నది. ప్రభుత్వం వాళ్ళని చూడాలని మేమందరం కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు మేలు జరగాలని, మీరు రైతులకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ యొక్క ప్రామిస్ని అమలుపరిచే విధంగా మేమందరం కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క రైతు విభాగానికి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ గ్రామ స్థాయిలో ఈ యొక్క రైతు విభాగాన్ని బలోపేతం చేసి ఇవాళ గ్రామ స్థాయిలో కూడా రైతులు పడుతున్నటువంటి బాధల్ని, రైతులు పడుతున్నటువంటి కష్టాలను కూడా మేము తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతుల తరపున మేము ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా పోరాటానికైనా సిద్ధంగా ఉండి రైతుకు మేలు జరిగే విధంగా, రైతుకి వెన్నెముక మేమందరం ఉంటామని ఇవన్నీ కూడా ఏదో పార్టీల కోసమో ఎవరు పార్టీ వాళ్ళ కోసం మాట్లాడుకోవటం కాకుండా ఇవాళ ఏదైతే రైతు బాధలో ఉన్నాడో, ఏదైతే రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడో ఆ కన్నీళ్లు తుడిసే విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రైతుని ఆదుకోవాలని రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కూడా నాకు ఇచ్చిన ఈ బాధ్యతని నేను నెరవేర్చి ఇవాళ ఆక్వా రంగంలో ఎకరాలు ఆక్వా జోన్లో కానీ నాన్ ఆక్వా జోన్లో కానీ సాగు చేస్తూ ఉంటే అందులో నాన్ ఆక్వా జోన్ కానీ ఆక్వా జోన్ కానీ 64,000 కనెక్షన్స్ ఉంటే దాన్ని ఇవాళ ఆక్వా జోన్ పరిధిలోకి 10 ఎకరాల లోపు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేశారో 10 ఎకరాల్లోకి ఆక్వా జోన్ పరిధిలో ఉన్న ప్రతి రైతుకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని ఏదైతే చెప్పారో దాన్ని ఫుల్ఫిల్ చేసి 85% అమలు చేసి 3,47,000 ఎకరాలని ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు రైతులను తీసుకొచ్చి 3,420 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఇవ్వటం జరిగింది. 64,000 కనెక్షన్స్ ఏదైతే ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్లు ఉన్నాయో అది 50,800 కనెక్షన్లకు తీసుకొచ్చాం. అంటే సుమారు 80% 85% తీసుకొచ్చాం. ఇంకా ఖాళీగా ఉన్నది ఒక 13,000 కనెక్షన్స్ ఉన్నాయి. దానికి ఒక 200 కోట్లు అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని పరిమితి లేకుండా 2018 జనవరిలో ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ పెట్టింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ₹2 యూనిట్ ధర ఇస్తానని చెప్పి 6 నెలలు ఇచ్చి 6 నెలలు ఎగ్గొడితే 340 కోట్లు డిస్కమ్లకు కట్టిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఏదైతే మీరు రైతులకు ఇచ్చిన ప్రామిసులు ఉన్నాయో ఇటు ఆక్వా రైతులు కానీ, ఇటు వరి రైతులు కానీ, అటు చెరుకు రైతులు కానీ, లేదా అపరాల రైతులు కానీ, పామాయిల్ రైతులు కానీ ఏదైతే సాగు చేసినటువంటి ప్రతి రైతుకి కూడా మేలు చేసే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, ఏదైతే మీరు 6 గ్యారంటీలో ఏదైతే రైతు విభాగంలో రైతులకు ప్రామిస్ చేశారో ఆ ప్రామిసులన్నీ నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉద్యమ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేసి రైతులను ఆదుకునే విధంగా ముందుకెళ్తామని మీ అందరికీ
కోరుకుంటూ మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా సుఖ సంతోషాల్లో భవిష్యత్తులో ఎటువంటి ప్రకృతి విపత్తులు జరగకుండా మంచిగా ఇంకా భవిష్యత్తు అంతా కూడా మంచి పంటలు పండి పిల్లాపాపులతో సంతోషంగా ఉండాలని మీ అందరి తరపున ఈ రైతు సోదరులందరినీ కోరుకుంటూ మీ అందరి తరపున మీరు పడుతున్నటువంటి ఈ కష్ట నష్టాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా అవన్నీ కూడా పరీక్షించే విధంగా మీ తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.